నెక్కే ఉన్నారు. బట్ కళ్యాణ్ పడాల విన్నర్ అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాము. చాలా మంది ఏంటంటే ఇమానుయల్ తొక్కేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు చాలా. అట్లా ఏం లేదు. టు బి ఫ్రాంక్ చూసుకుంటే ఎక్కడో తనే ఆయన కొంచెం బ్యాక్ స్టెప్ వేసాడు అనిపిస్తుంది. అదర్వైజ్ హీఈస్ ఆల్సో విన్నర్ మెటీరియల్. అంటే ఇప్పుడు డిమాండ్ పవన్ ఎలా అనిపించింది ఆట? చాలా బాగా ఆడాడు. ఆయన ఫిజికల్ టాస్క్ విషయంలో కానీ బాండింగ్స్ విషయంలో కానీ హీఈస్ వెరీ గుడ్. ఇంకా ఇప్పుడు సంజన గారు విషయానికి వస్తే ఎలా అనిపించింది? సంజన గారు ఆట కానీ తను కూడా బాగా ఆడారు. బట్ విన్నర్ అయితే కళ్యాణ్ పడాలని అనుకుంటున్నాం. సో ఎందుకు కళ్యాణ్ పడాలకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు? చెప్పండి అంటే మీ సపోర్ట్ ఎందుకు కళ్యాణ్ పడాలకి? పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది. కంటెంట్ లైక్ ఫిజికల్ గేమ్స్ అవన్నీ ఏవైనా హీఈస్ గివింగ్ ద బెస్ట్ కంపేర్ టు అదర్ కంటెస్టెంట్స్. అదే పవన్ కళ్యాణ్ వచ్చేసి అంతగా ఏం ఆడలేదు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. అంతగా ఏం ఆడకపోతే ఫస్ట్ ఫైనలిస్ట్ లేదు అంతగా ఆడకపోతే ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడు, ప్లస్ లాస్ట్ కెప్టెన్ అవ్వడు. హీ డిజర్వ్స్ విన్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ హీఈస్ గివింగ్ 100% బెస్ట్ ఇన్ ఎవ్రీ టాస్క్. ఇక్కడ వచ్చేసి గేమ్ ఆడకపోయినా లవ్ ట్రాక్ ఉండాలని చెప్పి చాలా మంది చెప్తున్నారు. అక్కడ లవ్ ట్రాక్ ఎక్కడుంది? అట్లా ఏం లేదు కదా. పవన్ కళ్యాణ్ లేదు కంపేర్ టు అదర్ హిస్ యాటిట్యూడ్ ఈస్ గుడ్. సో కంటెస్టెంట్స్ అందరితో కంపేర్ చేస్తే కళ్యాణ్ కొంచెం బెస్ట్. అంటే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి గేమ్స్ చూసుకున్నట్టయితే ఇమాన్యుయల్, తనూజ వాళ్ళిద్దరు చాలా బాగా ఆడారు కదా ప్రతి టాస్క్ కూడా. ఇమాన్యుయల్ అన్నిట్లో అంటే మనం చూసేది ఫైనల్ గా విన్ అయ్యింది ఎవరు టాస్క్ లో అనేది. బెస్ట్ ఇచ్చారు, అందరూ ఎవరికి వాళ్ళు బెస్ట్ ఇస్తారు, కానీ విన్ అయ్యింది ఎవరు? కళ్యాణ్ పడాలా. కాబట్టి యాజ్ ఏ టాప్ 3 అంటే కళ్యాణ్, ఇమాన్యుయల్, తనుజ. విన్నర్ అంటే 100% కళ్యాణ్ పడాలా.